హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, జూన్ 1 నుండి పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ ఖాతాలో వడ్డీ జమ అయితే కాబోతోంది. కొత్త వడ్డీ రేట్లు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. 7 కోట్ల మంది ఖాతాల్లో వడ్డీ జమ. ఈపీఎఫ్కు సంబంధించి వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్ర ప్రభుత్వం. వివరాలు చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ నిల్వలపై వడ్డీ రేటును కేంద్రం ఖరారు చేసింది. వడ్డీ రేటును 8.25%గా నోటిఫై చేసింది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి 28న ప్రతిపాదించిన వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదించింది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీ రేటును అయితే చెల్లించారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఫిబ్రవరి 28న ఢిల్లీలో జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 237వ సమావేశంలో వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకున్నారు. 8.25% వడ్డీ రేటు నిలుపుకోవాలని నిర్ణయించారు. అనంతరం ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ సమ్మతి కోసం పంపారు. ఇప్పుడు కేంద్రం ఈపీఎఫ్ వడ్డీ రేటును నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలోనే 7 కోట్ల మంది చందాదారుల ఖాతాలో కూడా ఈ వడ్డీ అయితే జమ కానుంది. గత ఏడాది ఫిబ్రవరిలో 2023-24 సంవత్సరానికి వడ్డీ రేటును స్వల్పంగా 8.25% పెంచారు. 2022-23లో 8.15%గా ఉంది. 22 మార్చిలో మళ్ళీ అది 8.5%గా ఉన్నప్పటికీ వడ్డీ రేటును 2021-22 సంవత్సరానికి అంటే 4 దశాబ్దాల కనిష్ట స్థాయి 8.1%కి తగ్గించేశారు. ఇక ప్రస్తుతం అయితే కనుక అంటే 2020-21 సంవత్సరంలో 8.15% ఉంది. ఇప్పుడైతే 8.25%కి ఆమోదించారు. ఒకవేళ మీ అకౌంట్లో వడ్డీ పడిందా లేదా ఎలా తెలుసుకోవాలి ఏంటి, మనకి అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా చూసుకోవాలంటే పీఎఫ్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఉమాంగ్ యాప్ ద్వారా పీఎఫ్ వడ్డీ అకౌంట్లో డిపాజిట్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాక యాప్లో ఈపీఎఫ్ఓ సర్వీసెస్ విభాగంలోకి వెళ్ళి యూఏఎన్ ఓటీటీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాలెన్స్, పాస్బుక్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. తద్వారా మీరు బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్మెంట్తో కూడా తెలుసుకోవచ్చు. లేదు సిస్టమ్ ద్వారా చెక్ చేసుకోవాలంటే ఈపీఎఫ్ఓ www.epfindia.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి యూఏఎన్ నెంబరు అలాగే పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ మెంబర్ పాస్బుక్ని ఎంపిక చేసుకుని వివరాలు పొందవచ్చు. లేదా రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ఈ నెంబర్ నోట్ చేసుకుని 9966044425 నెంబర్కి మిస్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. కాల్ చేయగానే వెంటనే డిస్కనెక్ట్ అయిపోతుంది. కొన్ని క్షణాల తర్వాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎంఎస్ రూపంలో రావడం జరుగుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 7738299899 నెంబర్కు ఓహెచ్ఓ యూఏఎన్ అని మెసేజ్ చేయడం ద్వారా కూడా మీరు పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.